Yo-Yo TV. This is Laharika. Narsimhareddy Engineering College, UGC Autonomous. లోపలికి వెళ్ళి చాలా డీటెయిల్స్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. లెక్చర్స్ ఎలా ఉన్నారు, మెయిన్ గా ఇక్కడ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఎలా ఇవ్వగలుగుతున్నారు, అలానే ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, స్టూడెంట్స్ మనకి ఏం చెప్తున్నారు, ఇవన్నీ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి నన్ను ఫాలో అయిపోండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా ఈ ఎపిసోడ్ లో. ఈ సంస్థలు ఒక్క సింగిల్ హ్యాండ్ పైన నడిపిస్తున్నారు అనడంలో ఎటువంటి అబ్సర్ట్ అయితే లేదు. స్టూడెంట్ పైన ఒక ఫోకసే అది ఫస్ట్. వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు 4th ఇయర్ తర్వాత వాళ్ళు తప్పకుండా జాబ్ ఆఫర్ తోటి వెళ్ళాలనేది అదొక స్ట్రాంగ్ పాయింట్. మరి ఎంత వరకు మనకి కాలేజ్ కి స్పేస్ కి కేటాయించారో అంతవరకు మెయిన్ గాను ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్పోర్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంది. ఇక్కడ 50-50 అనిపిస్తుంది. ఈ సక్సెస్ ఈ యొక్క ట్రస్ట్ కి ఒకే ఒక రీజన్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్లింగ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్. అవర్ ఎయిమ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దట్ వీ విల్ షేప్ ద స్టూడెంట్ with 360 degrees angle. Yes. Okay, once after completion of the degree from the Narsimhareddy Engineering College, wherever he wants to shoot, he can shoot. That the way you can skilling them, training them, focusing for the student interest and option and choice only. We are very fortunate to work with the leadership of our beloved chairman Narsimhareddy Garu and our treasurer Trilok Reddy Garu and our secretary Trishul Reddy Garu. If you look at our newly we have constructed a 50,000 plus square feet exclusive IT park for only placement and training activity. Wow. And we have 4 blocks for academics. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు గ్రీనరీకి అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారా, నాకు లెఫ్ట్ సైడ్ లో క్యాంపస్ సెలెక్షన్స్ మెయిన్ గా ఏవేవి వచ్చాయో మెయిన్ కంపెనీస్ అన్ని ఇక్కడ ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs ఉంది. సో ఇక్కడ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఎందుకు అంటే ఇంత బెస్ట్ కంపెనీస్ అన్ని విజిట్ చేసి మనకి చూస్ చేసుకుంటాయి కాబట్టి, అంతే చక్కనైన స్కిల్స్ తో ఇక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇంత 100% ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ అనమాట. సో అదే కాకుండా ఇక్కడ చదువుకు ఒక్కదానికే కాదండి, ఇంకొక దానికి కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అదే స్పోర్ట్స్. ఈ రోజుల్లో స్పోర్ట్స్ కి ప్రయారిటీ ఇచ్చే కాలేజెస్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, వేళ్ల పైన లెక్క పెట్టొచ్చేమో. అందులో ది బెస్ట్ కాలేజ్ నరసింహారెడ్డి కాలేజ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నాకు చూస్తుంటే రైట్ సైడ్ మొత్తం కూడా పెద్ద గ్రౌండ్ కనిపిస్తుంది. చూసారా, గ్రౌండ్ అంతా కూడా ఎంత స్పేసెస్ గా ఉందో. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్పోర్ట్స్ కి బాగా ప్రయారిటీ ఇస్తారని చెప్పాను కదా, బాస్కెట్ బాల్, వాలీబాల్, వాళ్ళు కూడా ఇక్కడ ఆడుతూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. రండి, నన్ను ఫాలో అయిపోండి, వెళ్దాం. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయాం కదా. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడ మనకి వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసి పెట్టారండి. సో చూసారా, ఇక్కడ చక్కగా స్టూడెంట్స్ ఎంత చక్కగా వాళ్ళ డ్రెస్ వేసుకొని వాలీబాల్ ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడు గేమ్ జోన్ అయితే చూసేసాం కదా. ఇంకా నాకు దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంది, మీకు కూడా చాలా చెప్పాలని ఉంది. చూస్తే నాకు ఇక్కడ 4 blocks కనిపిస్తున్నాయి. ఏంటి బ్లాక్స్, ఏ బ్లాక్స్ లో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు శాలిని మేడం ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా పలకరించేద్దామా. హలో మ్యామ్, నమస్తే. నమస్కారం మ్యామ్, ఎలా ఉన్నారు? We are fine and welcome to our college, Narsimhareddy Engineering College. Thank you so much ma'am. ఎంత బాగుంది అంటే అసలు కాలు పెట్టంగానే నేను అసలు హైదరాబాద్ లో ఉన్నానా అనే డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంత గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ కి ఇంత ప్రయారిటీ ఇస్తున్నారంటే వావ్ అనిపించింది. ఇలా ఒకటా రెండా ప్రతి కూడా వావ్ మూమెంట్స్ అని నాకు. యాక్చువల్గా మాకేంటంటే మ్యామ్, we not only focus on our students' education, it's like the holistic development of the student. The management is so supportive for that, and we are happy that we are working in this healthy environment, and we make sure our students are very close to our values. So we have 4 blocks in our college, and this is Mother Teresa block which you are seeing. Ikkada maaku ECE department, EEE department, we also hold civil, mechanical engineering, MBA department undi, and along with that we also have a seminar hall, huge seminar hall. We do conduct all the workshops, seminars and any activity
activities related to the students, developmental activities, or we have guest lectures from the industry. So all these we hold in our seminar halls. And దీంతో పాటు మనకి మహాత్మా గాంధీ బ్లాక్ ఉందండి. సో దాంట్లో the main heart of the college, the administration block is there. And along with that మనకి అక్కడ CDC wing ఉంటుంది. And other departments like first year's FME block ఉంటుంది, CSE department, CSE AIML. So rest of the sections అన్ని అక్కడ ఉంటాయి మాకు. ఓకే. And we have a IT park and tech park wherein all the academic classes, labs, everything will be conducted. సో ఇక్కడ స్కిల్స్ గురించి మీరు చాలా ఫోకస్డ్ గా ఉంటారని విన్నాను. Yes. వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా సింపుల్ వేలో మీరు వాళ్ళకి టెక్నిక్స్ నేర్పిస్తారని విన్నాను. Exactly. ఎట్లా అది? సో మాకు ఇక్కడ ఏంటంటే ఒక ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ వింగ్ ఉందండి. వి కాల్ ఇట్ యాజ్ అ CDC అండ్ CRT వింగ్. సో అక్కడ మాకు ఏంటంటే ఎలైట్ కోడర్స్ ఉంటారు. సో వాళ్ళు త్రూ అవుట్ ద డే మా దగ్గర ఉంటారు అండ్ వాళ్ళకి కంటిన్యూస్ గా వీల్ గివ్ దెమ్ కోడింగ్ ప్రాక్టీసెస్, ట్రైనింగ్ సెషన్స్, ఏదైతే ఇండస్ట్రీ రెడీనెస్ కి అవసరం ఉంటుందో సో ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ అండ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఎలా రప్పించుకోగలుగుతారు? ఏ స్కిల్ చూపించి రప్పించుకోగలుగుతారు? స్కిల్ అంటే స్టూడెంట్స్ ఆర్ ఆర్ ఫర్టర్నిటీ, దే ఆర్ ఆర్ స్ట్రెంగ్త్ బేస్డ్ ఆన్ దేర్ స్కిల్ సెట్. వాళ్ళకి ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ వి మేక్ ష్యూర్ ఆ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ దోస్ స్కిల్స్ సో దట్ దే క్యాన్ క్రాక్ ద ప్లేస్మెంట్స్ ఈజీలీ. సో ఇప్పుడైతే మనం మదర్ తెరీసా బ్లాక్ లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇదంతా కూడాను మనకి మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ ఉంటారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అంతా స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి వీళ్ళకి క్లాసెస్ ఎలా ఉంటాయి, వీళ్ళ సబ్జెక్ట్ ఏంటి ఒకసారి వెళ్ళి కనుక్కుందామా? స్టూడెంట్స్ అడిగితే మీకు అంతా క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ బైట్స్ కూడా ఈ ఎపిసోడ్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి రండి, ఫాలో అయిపోదాం. ఇప్పుడైతే మనం అడ్మిషన్ బ్లాక్ దగ్గర ఉన్నాము. సో ప్రెసెంట్ టైం ఇదే కదండి. అడ్మిషన్స్ క్వైరీస్ కావాలన్నా, అడ్మిషన్ లో జాయిన్ అవ్వాలన్నా ఇదే బెస్ట్ టైం కాబట్టి లోపల స్టూడెంట్స్, పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు. మరి వాళ్ళ రివ్యూస్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి కదా. వెళ్దామా? రండి. హలో మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా కూల్ గా జరుగుతుంది మేడం అడ్మిషన్ ప్రాసెస్ అంతా. ఏంటి ఇప్పుడు వారి ఎంక్వైరీస్ కి వచ్చారా లేకుంటే జాయినింగ్ వచ్చారా? జాయినింగ్ కే వచ్చారు. యాక్చువల్లీ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 100% అడ్మిషన్స్ మేడం. ఓకే. సో అలానే మెయిన్ గా ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకోండి, వాళ్ళకి ఆ ఫీజ్ స్ట్రక్చర్ నుంచి అలానే మనకి వాళ్ళకి సబ్జెక్ట్ గురించి, నాలెడ్జ్ గురించి అందించాలంటే మనకి ఇక్కడ అవైలబుల్ గా పర్సన్స్ అవైలబుల్ గా ఉంటారు మేడం. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం వాళ్ళకి. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి వీళ్ళకి పైథాన్, జావా అండ్ డేటా స్ట్రక్చర్స్ యాజ్ వెల్ యాజ్ ప్యారలల్ గా వీళ్ళకి ట్రైనింగ్ క్లసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి ఎలైట్ కోడర్స్ బ్యాచెస్ కూడాను మేము సెలెక్ట్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంపైర్, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ HR రౌండ్స్ వెళ్ళేసరికి వీళ్ళు పర్ఫెక్ట్ గా ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవుతున్నారు. ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది మేడం? మా కాలేజ్ ఫీజ్ 87,800 మేడం. 87,800 దాంట్లో మళ్ళీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటుంది. యా మేడం. సో మాక్సిమం స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ పెట్టడానికి కూడా ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. గ్రేట్ గ్రేట్. అందుకనే 19 ఇయర్స్ బట్టి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 2007 లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే, గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఇక్కడ పిల్లలకు వచ్చేసి మేడం అడ్మిషన్స్ ప్రొసీజర్ అంతా ఇక్కడ మా బోర్డ్ రూమ్ లో అన్ని ఇక్కడ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక ప్రొసీజర్ ప్రకారంగా మా ఫ్యాకల్టీస్ గైడ్ చేస్తారు. దాంతోపాటు పిల్లలు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు మేడం. ఓకే. ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, అంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఒకటి, దాంతో పాటు 100% ప్లేస్మెంట్ గ్యారెంటీ ఒకటి, ఇన్ని ఇచ్చేటప్పుడు ఫీ స్ట్రక్చర్ అనేది ఆటోమేటిక్ గా హైలోనే ఉంటుంది. కానీ ఇక్కడ చాలా రీజనబుల్, చాలా రీజనబుల్ లో ఉంది. ఎందుకు అట్లా ఇవ్వగలుగుతున్నారు? యాక్చువల్ గా మేడం నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మేము ఇక్కడ వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ మేడం. నరసింహారెడ్డి కాలేజ్ ఈ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే అడ్మిషన్స్, మాకు వాళ్ళ స్టూడెంట్స్, పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం, వాళ్ళ ఎంకరేజ్మెంట్, దాంతోపాటు మేము అత్యంత అద్భుతంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేయడం, దాంతోపాటు మా పిల్లలు డిఫరెంట్ కంపెనీస్లో, టాప్ MNC కంపెనీస్లో
ప్లేస్ అవ్వడం. సో ఇలా ఒకటి కాదు, ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి. మరి ఇంకా నరసింహారెడ్డి కాలేజ్ గురించి ఇంకా చాలా డీటెయిలింగ్ గా మనం చూద్దాము. ఒక్కొక్క బ్లాక్ లోకి వెళ్ళి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. ఇంకా సో మీకు కూడా ఏమైనా క్వారీస్ ఉంటే వెంటనే హ్యాపీగా మీరు డీల్ చేయొచ్చు, కాలేజ్ కి విజిట్ చేయొచ్చు, లేదనుకుంటే ఫోన్ కాల్ త్రూ కూడా మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ అడిగి తెలుసుకుందాం ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి. హలో, హాయ్, మీ పేరు? అశ్విత. అశ్విత, ఎక్కడి నుంచి? జగిత్యాల. జగిత్యాల. ఓకే, మరి నరసింహారెడ్డి కాలేజ్ గురించి ఎలా తెలిసింది? యూట్యూబ్ లో చూసి. యూట్యూబ్ లో చూసారా? ఓకే, ఏంటి నచ్చింది? రాగానే మొత్తం ఈ కాలేజ్ లో ఏం బాగా నచ్చింది మీకు? ఫ్యాకల్టీ బాగుంటది, బ్లాగ్స్ అన్ని బాగుంటాయని. ఎవరైనా భయపడుతుంటారు, కాకపోతే ఇక్కడ మాత్రం స్టూడెంట్స్ కి డీల్ చేసే లెక్చరర్స్ అంతా కూడా చాలా ఫ్రీగా ఉన్నారు కదా. వామ్ వెల్కమ్ తో నవ్వుతూ మీకు ఏం కావాలి అన్నట్టు చాలా క్లోజ్ గా అనిపిస్తుంది కదా. బాగుంది. బాగుందా? నీకు నచ్చిందా? నేను చెప్పానని చెప్తున్నావా? నచ్చింది. ఇక్కడ ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నారు, రండి అడుగుతా ఏ కోర్స్ లో జాయిన్ అవుతున్నారు ఏంటో. హలో, హాయ్, మీ పేరు? వికాస్. వికాస్, మ్యాచింగ్ డ్రెస్. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. కరీంనగర్ నుంచి. సో ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది మీకు? ఫ్రెండ్స్ ఇంటర్నెట్ లో అన్ని సెర్చ్ చేసేసావా? ఫస్ట్ ఇదే కాలేజ్ చూసావా లేకుంటే దీనికి ముందు వేరే కాలేజెస్ చూసావా? ఇదే ఫస్ట్ ఇదే. మరి బెస్ట్ ఏం నచ్చింది ఇందులో? బెస్ట్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ఇంకా ఇంకా ఎన్విరాన్మెంట్, బయట నేచర్ అంత నచ్చింది. అంత నచ్చింది. ఏ గ్రూప్ తీసుకుంటున్నారు? సిఎస్సి తీసుకుంటాను. సిఎస్సి. ఓకే, సో ఇప్పుడైతే మొత్తం ఏఐ రీప్లేస్ చేసేస్తుంది కదా, నువ్వు ఎంత కష్టపడాలి ఇప్పుడు చెప్పు ఒక్కసారి. అంతా రిప్లేస్ చేస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉన్నాయి స్కిల్స్? స్కిల్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇక్కడ. అన్ని చూసావా? ఎట్లా చెప్తున్నారు లెక్చరర్స్, ఎట్లా ఉన్నారు ఇవన్నీ? బాగుందా? బాగానే ఉంది. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అనిపించింది? టఫ్ గా ఉందా, ఈజీగా ఉందా? ఈజీగా ఉంది, టఫ్ ఏం లేదు. టఫ్ ఏం లేదు. చాలా ఫ్రెండ్స్ ఎట్లా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాయిన్ అవుతున్నారా ఇక్కడ? జాయిన్ అయిపోయింది. అయ్యారా? ఓకే, ఫ్రెండ్స్ ఒక టీమ్ గ్రూప్ తోనే జాయిన్ అవుతున్నారు అనమాట. 4-5 మెంబర్స్. గ్రేట్ గ్రేట్. ఒక అమ్మాయి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, సో అదే కనుక్కుందాం అనుకుంటున్నాను. హలో. హలో మ్యామ్. ఇంతమంది భయపడుతున్నారు, నీలో అసలు నాకు ఏంటంటే భయం కనిపించలేదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు చెప్పు? కాన్ఫిడెంట్ గా వచ్చాను మ్యామ్, బికాస్ ఐ నో దిస్ కాలేజ్ సిన్స్ ఐ వాస్ చైల్డ్. ఓకే, చూసాను ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ అవన్నీ చూసాను, TCS ఇంకా సో మెనీ కంపెనీస్ వస్తున్నాయి, ప్లేస్మెంట్ చాలా బాగుంది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు జాయిన్ మై సిస్టర్ ఇన్ దిస్ కాలేజ్. వావ్, ఎక్సలెంట్. చూసారు, చెప్పాను కదా, భయం అన్నదే లేదు. అందరూ మొహాల్లో కొంచెం అమ్మో ఏంటి నెక్స్ట్ అని భయపడుతున్నారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఉంది ఎందుకు అంటే బిఫోరే కాలేజ్ గురించి మొత్తం అంతా సెట్ చేసేసింది అనమాట. ది బెస్ట్ కాలేజ్ అని డిసైడ్ అయిపోయింది. ఇందుకు ఎక్కడి నుంచి వస్తున్నారా? నిర్మల్ మ్యామ్, ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఓకే, హాస్టలరా డే స్కాలరా? డే స్కాలర్ మ్యామ్, ప్రైవేట్ నుంచి. సో ఇక్కడ మెయిన్ ఇంకా నీకు బాగా నచ్చిన ఒక థింగ్ అంటే ఏం చెప్తావు? ట్రైనింగ్స్ జరుగుతాయి మ్యామ్, చాలా ఫ్రీక్వెంట్ గా ట్రైనింగ్స్ జరుగుతాయి. సో పీపుల్స్ అంటే స్టూడెంట్స్ కి స్కిల్స్ చాలా వస్తుంటాయి ఫ్రీక్వెంట్. సో మరి ఇప్పుడు ఐటీ పార్క్ దగ్గరికి వచ్చేసాము. మెయిన్ గాను మీరు ఏ సిలబస్ టీచ్ చేస్తూ ఉంటారు? స్టూడెంట్స్ కి మీరు ఎట్లా డీల్ చేస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్లీ నేను వచ్చి ఈసీ డిపార్ట్మెంట్ నుంచి అండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు ఐటీ పార్క్. సో ఇక్కడ మెయిన్ గా మోటివ్ ఏంటి అంటే ఎవ్రీ స్టూడెంట్ ప్లేస్ అవ్వడం అనేది మేము మా మెయిన్ మోటివ్ గా పెట్టుకుంటున్నాం. సో దానికోసం ఇందులో ఒక ఎక్స్క్లూజివ్ గా ఇది ఓన్లీ కెరియర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కోసమే డెడికేటెడ్ గా ఈ బిల్డింగ్ ని డిజైన్ చేశారనమాట. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి స్టూడెంట్స్ కి ఇండస్ట్రీ ఓరియంటెడ్ గా ఇండస్ట్రీకి కావాల్సినట్టుగా వాళ్ళకి స్కిల్స్ కోసం ట్రైనింగ్ ఇస్తారు. సో దట్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ అందరికీ ఆ స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ లో గెట్ త్రూ అవడం ఈజీ అవుతుంది. ఈ ట్రైనింగ్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేసి ఉన్నప్పటికీ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి కంపెనీస్ వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది ఇంటర్వ్యూ క్రాక్ చేయడం. అది టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇంటర్వ్యూలో. సో ఇవన్నీ వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉంటారు ఆల్రెడీ ఈ 3 years లో. సో దానికి మెయిన్ రీజన్ అన్నమాట వీళ్ళు ఎందుకు ప్లేస్ అవుతున్నారు మీ కాలేజ్ లో అంటే ఈ ట్రైనింగ్ స్పెషల్. కొంచెం టాప్ గా చదివే వాళ్ళు స్కిల్స్ ఈజీగా ఎక్వైర్ చేసుకునే వాళ్ళకి సెపరేట్ గా ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. కొంచెం నెమ్మదిగా లైక్ కొంచెం స్లోగా గ్రాస్ చేసుకుని కొంచెం టైం టేకింగ్ వాళ్ళకి స్లోగా మేము వాళ్ళకి ఏంటంటే ఇంకా కొంచెం
వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళ Focus చేస్తారు. లెవెల్ కి ఫోకస్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. సో దట్ ఇట్ డిపెండ్స్ ఏంటంటే స్కిల్స్ కొంతమంది ఒక 2-3 days లో నేర్చుకుంటారు, కొంతమంది 1 month లో నేర్చుకుంటారు. అండ్ వాళ్ళ స్కిల్స్ ని బట్టి ప్యాకేజెస్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బట్ ప్లేస్మెంట్ అయితే అవుతారు. సో ఇప్పుడు 4th బ్లాక్ అదేనండి, మన టెక్ పార్క్ దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ పార్క్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇందులో మనకి సిఎస్సి గ్రూప్స్ అన్నీ ఉన్నాయి. సిఎస్సి, ఏఐఎంఎల్, అలానే సైబర్ సెక్యూరిటీ, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనకి డాక్టర్ రాజశేఖర్ కూడా ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఆయనకి వెళ్ళి పలకరించేసి అంత ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇచ్చేస్తా అనమాట. వెళ్దామా మరి, రండి. హలో ఫ్రెండ్స్, హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? క్యాంటీన్. క్యాంటీన్ గా ఏంటి? ఇప్పుడు లంచ్ టైమా? ఎస్, లంచ్ టైం. ఓకే, ఏ గ్రూప్? సిఎస్సి. సిఎస్సి, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఫ్యూచర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అవరా ఇప్పుడు ఎంత కష్టంగా ఉందో తెలుసా? అసలు జాబ్ ప్లేస్మెంటే కష్టంగా ఉంది. ఏ వచ్చేసి అందరిని రీప్లేస్ చేసేసింది. భయం లేదా? ఉంది, బట్ మా కాలేజ్ మీద మాకు నమ్మకం ఉంది, లైక్ మాకు ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పి. అది కదా స్టూడెంట్ పర్ల్స్ అంటే సూపర్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? టీచ్ చేసే వే బాగుంటది, కోడింగ్ నేర్పిస్తారు. ఓన్లీ స్టడీయే కాదు, మిగతా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, హ్యాకథాన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. సో స్టడీయే కాకుండా ఇవన్నీ ఉండడం వల్ల మా బ్రెయిన్ కూడా ఫ్రెష్ గా ఉంటది అండ్ మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని చెప్పి. అండ్ వాళ్ళు కూడా చాలా బాగా నేర్పిస్తారు. ఏ గ్రూప్ మీరు? సిఎస్సి జనరల్. ఇప్పుడు ఏ ఇయర్? థర్డ్ ఇయర్. ఓకే. సో చూసారా, ఆ మాట్లాడేటప్పుడు నేను అనుకున్నాను ఈ అమ్మాయి చాలా పవర్ఫుల్ అమ్మాయి అని చెప్పి. మీరు లీడర్ కూడా కదా మీ క్లాస్ కి? యా, అది ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ప్రతి అమ్మాయిలో కూడా. గ్రేట్ అబ్బా. ఇక్కడ భయం లేదు కదా ప్లేస్మెంట్ కోసం? అసలు ఆలోచించే పని లేదు. భయం లేదు, చాలా ఫ్రీగా ఉండొచ్చు. ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంటారు. అసలు ప్లేస్మెంట్స్ గురించి అయితే టెన్షన్ ఉండదు. టెన్షన్ లేదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి ప్లేస్మెంట్. మీకు ఇష్టమైన టీచర్ ఎవరు చెప్పండి? మాకు ఇష్టమైన ఫ్యాకల్టీ అందరు ఇష్టం, బట్ రాధమ్మ మ్యామ్ ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అండ్ మా మహేష్ సార్. నెక్స్ట్ మనం కలవాలి రాధా మేడం ని. మా మహేష్ సార్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తారు అన్నిట్లో. ఓకే, ఇంకా అందరూ ఇష్టమే. ర్యాగింగ్స్ ఏమైనా ఉంటాయా? నో ర్యాగింగ్. మీరు సీనియర్స్ ఇప్పుడు జూనియర్స్ కి ఎవరికైనా ర్యాగింగ్ చేస్తా ఉంటారా? చెయ్యం. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అయిపోతాం. నో ర్యాగింగ్. సో ఇక్కడ స్టూడెంట్స్ మాటలు విన్నాం కదా. సో అదనమాట స్టూడెంట్ పవర్ అంటే. ఎందుకంటే మనకి స్కిల్ ఉండేటప్పుడు ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుందా అని భయపడకూడదు. ప్లేస్మెంట్ మన దగ్గరకు వచ్చి వెతుక్కుంటూ తీసుకెళ్తుంది. అంత నమ్మకంగా ఉన్నారు. మరి ఈ మెయిన్ ఐటీ పార్క్ లోకి ఎంటర్ అయ్యాం కదా, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి నాతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారని చెప్పాను కదా. సార్ కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. మరి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తా. ఫస్ట్ మీరు నేర్పించే దీంట్లో ఉంటుందా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా మారుతారా? సో punctuality, self-discipline అనేది starting first year onwards we are going to give the lectures based on, okay, so self-discipline is very important for a student. So as a dean external affairs, okay, so what I am taking the initiatives, okay, for the students to conduct the mock tests, TOEFL mock tests along with ETS. Okay. ETS is global, so globally ETS is conducting TOEFL tests. So if you want to pursue MS master's degree in abroad, okay, so you need to write your TOEFL test. If you get a score more than 3.54 out of 6, then only you will get a seat in reputed university. Okay. In USA, Canada, Australia, or in UK and European countries. So what is industry expecting? And academics, so where we are lagging, how we are going to crack. So we are going to give the inputs to our students, okay, so to meet the academic initiatives, academic challenges. అయితే ఇప్పుడు మనం ఐటీ పార్క్ దగ్గర ఉన్నాం కదా సార్. దీంట్లో స్పెషలైజేషన్ మెయిన్ గా మేడం మాట్లాడుకున్నట్టు చెప్పారు. మనకి ఇక్కడ సిఎస్సి, సో this building AIML, CSE, information technology, cyber security, A&ML is there. So totally 5 stairs are there. So each stair, each department is there. ఇదేంటి సార్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ల్యాబ్ ఏంటి? This is a machine learning lab. Machine learning lab. ఓకే. అంటే మనకి ప్రాక్టికల్స్ ప్రతి రోజు ఏ టైం లో రన్ అవుతూ ఉంటుంది సార్? So as per the timetable, so batch wise, so this is a 36 students accommodated lab. Okay, so as per the timetable, okay, morning 9:30 to 12:30, after that lunch again 1:20 to 4 o'clock. సో లెక్చర్స్ అంతా ఒకే చోట ఉన్నారు. నేనైతే స్టూడెంట్ ఒక చెప్పారు కదా రాధమ్మ
బాగా చెప్తారని చెప్పేసి ఇక్కడ రాధమ్మ ఎవరు కనిపెట్టడం నాకు కొంచెం కష్టమే. ప్లీజ్ ఎవరైనా రాధమ్మ మ్యామ్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? నవ్వారు అంటే ఈమె రాధమ్మ. మ్యామ్ నేను విన్నాను అసలు మీ గురించి. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. రాధమ్మ అంటే ఇంకా నేను వెల్కమ్స్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారా ఈ నవ్వు సరిపోదండి మనకి. నేను విన్నాను అసలు లోపలికి రా, అసలు రాధమ్మ అంటే ఎంతో పెద్ద పెద్ద మనిషి అనుకున్నాను. రాధమ్మ చిన్న రాధమ్మ. మ్యామ్ అసలు స్టూడెంట్స్ అంతా మీ గురించి చెప్తున్నారు. ఏంటి మీ అంత చక్కగా మింగిల్ అయిపోతూ వాళ్ళకి ది బెస్ట్ లెక్చరర్ నుంచి పేరు సంపాదించేసుకున్నారు. ఎట్లా డీల్ చేస్తుంటారు? అలా ఏం కాదు మ్యామ్. సో ఇట్స్ లైక్ ఏ ఇంటరాక్షన్ మ్యామ్, ఫ్రెండ్లీ ఇంటరాక్షన్ ఉంటుంది. సో మేబీ సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, సో వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ లో పెరిగింటారు కాబట్టి వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంట్ మనం హ్యాబిట్ చేసేది ఎవరంటే ద ఫ్యాకల్టీ. సో వాళ్ళకి వీళ్ళకి మధ్య మేము మీడియేటర్స్. సో వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి పాయింట్. ఇప్పుడు ఒక క్లాస్ లో 70 మెంబర్స్ ఉంటే అందరూ టాప్ ఉండరు, అందరు బాటమ్ ఉండరు, అందరు కూల్ నేచర్ ఉండరు, అందరూ రఫ్ ఉండరు మ్యామ్. బట్ అందరినీ మానిటరింగ్ చేస్తూ మెంటరింగ్ చేస్తూ అదే కదండి మ్యామ్ మాకి దాన్ని అంటారు ఒక పవర్ అంటారు కదా. ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు ఒక స్టూడెంట్ బిహేవియర్, ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి బిహేవియర్ ఎంతవరకు మారొచ్చు యాక్చువల్ గా? సో ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే ఇట్స్ లైక్ కొత్త బంగారు లోకం మూవీ లాగా. సో అంటే ఏది చూసినా ఇలానే ఉంటదేమో ఇట్లానే అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఫైనల్ ఇయర్ వచ్చేపాటికి ఏదో హ్యాపీ డేస్ మూమెంట్ ఎండ్ అయినట్లు అనిపిస్తుంది. బాగా చెప్పారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కాలేజ్ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఇవన్నీ ఎక్కడ అంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అన్నది నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ స్టూడెంట్స్ కూడా తింటున్నారు, వాళ్ళతో పాటు మనము తిందాం ఎలా ఉందో. హలో ఫ్రెండ్స్. హలో మ్యామ్. ఏం చదువుతున్నారు? సిఎస్సి సెకండ్ ఇయర్. సిఎస్సి సెకండ్ ఇయర్. మీరు హాస్టలర్సా? ఎలా ఉంది ఫుడ్? నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నర్సింహ కళాశాలలో ఫుడ్ చాలా బాగుంది అండ్ హైజీనిక్ గా ఉంది. హైజీనిక్ గా ఉంది. నేను అందుకనే వేసుకున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ రైస్ అయితే మనకి ఎక్కువ డౌట్ ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది, హాస్టల్ ఫుడ్ తినలేమని చెప్పేసి. ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ ఇయర్ నుంచి మీరు ఇదే ఫస్ట్ టైం హాస్టల్ జాయిన్ అవ్వడం ఇక్కడేనా? భయం అయిందా స్టార్టింగ్ లో? భయం వేసింది కానీ అలవాటు అయిపోయింది. ఫస్ట్ లో అంటే ఎలా ఉంటుందా, అమ్మ ఫుడ్ మిస్ అవుతామా అన్న భయం ఉంటుంది కదా. కానీ ఈ ఫుడ్ చూసాక అమ్మ ఫుడ్ సేమ్ ఈక్వల్ గా ఉండే మ్యామ్. అవును, నేను తింటున్నా అందుకనే. చాలా మంది అలానే చెప్పారు. సో నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా నాకు డౌట్ వచ్చింది, అందుకని నేను కూడా ట్రై చేస్తున్నా. ఇంకేంటి ఎలా ఉంటుంది కాలేజ్ లో? కాలేజ్ చాలా బాగుంది మ్యామ్. సఫిషియంట్ లైబ్రరీ అండ్ బుక్స్ అండ్ సపరేట్ సిడిసి డిపార్ట్మెంట్ ఫర్ కెరియర్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో నైస్ అకాడమిక్ క్లాసెస్. ఓవరాల్ పర్ఫెక్ట్ మ్యామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్పెషల్ గా ఏమైనా క్లాస్ తీసుకుంటారా చెప్పేసి? మ్యామ్ డౌట్ సెషన్ ఉంటుంది పక్కా. ఏ టైంలో? నార్మల్ క్లాసెస్ లో ఉండదు, సెపరేట్ గా వెళ్ళి కలిసిన లెక్చరర్ ఫ్యాకల్టీ చాలా బాగా రెస్పాండ్ అవుతే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. సో ఫుడ్ ఇక్కడ ఎలా ఉంటుందా అని అనుకున్నాం కదా. మెయిన్ గా హాస్టల్స్ అంతా భయపడేది ఫుడ్ దగ్గరే. ఎందుకంటే మనం ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే ప్రాపర్ గా అంత అవుట్పుట్ మనం ఇవ్వగలుగుతాం. సో దట్ అక్కడ పేరెంట్స్ భయం అంతా కూడా ఉంటుంది. నేను అందుకనే పర్సనల్ గా వచ్చి చెక్ చేసి మీకు చెప్తున్నాను. ఎంత బాగుంది తెలుసా, రైస్ దగ్గర నుంచి క్వాలిటీ అంతా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. అలాగని పంచపక్ష పరమాణాలు 100 కూరలు అలా కాదండి. మనకి ఏం తింటామో అదే, ఒక కూర, ఒక చట్నీ, ఒక సాంబారు, ఒక పప్పు, ఒక పెరుగు, ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. చక్కనైన ఫుడ్ ప్రాపర్ గా వండుతున్నారు. మరి హెవీ కారం లేదు, అలాగని తక్కువ కూడా లేదు, చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం కంప్యూటర్ ల్యాబ్స్ కి ఎంటర్ అయిపోయాము. ల్యాబ్ సెక్షన్ అంతా కూడా ఒక వేలో ఉంటుంది. టోటల్ గా ఇదంతా ల్యాబ్స్ ఏనండి. ఇప్పుడు నేను చూస్తుంది రైట్ సైడ్ 2 బ్లాక్స్ లో మనకి ల్యాబ్స్ వచ్చాయి అండ్ రైట్ సైడ్ కూడా 2 బ్లాక్స్ లో ల్యాబ్స్ ఉన్నాయి. సో చాలా సిస్టమేటిక్ గా ఇక్కడ అంతా కూడా వర్క్ అంతా ప్రాసెస్ అవుతుంది. ల్యాబ్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. మెయిన్ గా మనం ఎంత క్లాస్ రూమ్ లో తీరిగా ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్ గా వర్కౌట్ చేస్తే కదా మనకి ప్రతి దీంట్లో అవుట్పుట్ వచ్చేది అండ్ ఫైనల్ గా ప్లేస్మెంట్ కూడా వచ్చేది. దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు నవీన్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను మేడం. సో మెయిన్ గా చూస్తుంటే స్టూడెంట్స్ ఎవరి వర్క్ వాళ్ళు చాలా డీసెంట్ గా పద్ధతిగా కూర్చొని చేసుకుంటున్నారు. ఇంతే కామ్ గా ఉంటారా సార్ స్టూడెంట్స్? ఎస్ మేడం. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళంతా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతారు. ఇక్కడ టీచర్స్ అంతా కూడా చాలా
అంటే వెల్ ప్లాన్డ్ గా ల్యాబ్ కి కరికులం డిజైన్ చేస్తారు, వాళ్ళకి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ల్యాబ్ ఉన్న 3 hours ఎలా ఎంగేజ్ చేయాలి అన్న పాయింట్స్ మీద ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అనేది వీళ్ళకి ఇన్పుట్స్ ఇస్తారు. వాళ్ళు అలా అంత నీట్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, మంచి జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకుంటున్నారు. సార్ మెయిన్ గా కరికులం ఎట్లా డిజైన్ చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా ఉంటుంది? ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఏమైపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఐఓటీ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ అన్నది బాగా ఇప్పుడు మార్కెట్ అయిపోయింది గ్లోబల్ గా. అదొక కంట్రీకో ఒక స్టేట్కో కాదు, గ్లోబల్ గా అది చాలా డిమాండ్ అయిపోయింది. ఆ డిమాండ్కి సూటబుల్గా ఇటు జేఎన్టీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తీసుకొని మా దగ్గర ఉన్న స్ట్రాంగ్ బిఓఎస్ కమిటీ తోటి వెల్ డిఫైన్డ్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం అనేది మేము డిసైడ్ చేసామండి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇక సిఎస్సి, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వీటన్నిటికీ కూడా ల్యాబ్స్ ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మన కాలేజీలో వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అన్నది అంటే జనరల్ అంటారు, కోర్ అంటారు, అది సిఎస్సి బ్రాంచ్ ఉంటుంది. మనకి ఏఎంఎల్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఏఐ అని చెప్పి డిమాండ్ వెళ్తూ ఉంది. ఏఎంఎల్ బ్రాంచ్ ఉంది, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్ ఉంది, ఇన్ అడిషన్ దట్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బ్రాంచ్. ఈ 4 బ్రాంచెస్ అన్నది మనకి సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ మన కాలేజీలో ఉన్నాయి. అన్ని కాలేజీల్లోని థియరీ ఉంటుంది, ల్యాబొరేటరీ ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఎక్కడో 3-2 అయిపోయిన తర్వాత 4th ఇయర్లోనూ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ మన కాలేజీలో డైరెక్టర్ సార్ మోహన్ సారు, ఆయన డిజైర్ ఏంటంటే స్టూడెంట్ నా కాలేజీలోకి వచ్చిన తర్వాత వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా వాడు వెళ్ళాలి. ఏదో ఒక బుక్ తీసేసుకొని చదివేశాను, ఎగ్జామ్ రాసేసాను, స్కోర్ వచ్చింది కాదు. అందుకని ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ PBL అని ఒక కాన్సెప్ట్ అనేది స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేశారు. వెరీ ప్రౌడ్గా మేము చెప్తున్నాము. అంటే ఇంట్రడ్యూస్ అనేది ఇప్పుడు మాది విని వేరే కాలేజ్ వాళ్ళు అనుకోవచ్చు, కానీ దీనికి వెరీ సిస్టమేటిక్ ప్రొసీజర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ అండ్ సెట్ ఆఫ్ టీమ్ అనేది రిక్వైర్డ్ ఉంది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఏమయ్యేదంటే 4th ఇయర్లో జాబ్లు ఇచ్చేవాళ్ళు ప్లేస్మెంట్స్ అని. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వచ్చేసి 3rd ఇయర్లో ఇంటర్న్షిప్ అని కాన్సెప్ట్ వచ్చింది. ఆల్ టాప్ మోస్ట్ కంపెనీస్ వాళ్ళు 3rd ఇయర్లోనే ఇంటర్న్షిప్ ఇచ్చి 4th ఇయర్ 1 year ఇంటర్న్షిప్ పీరియడ్కి పిలుస్తున్నారు. సో ఈ కాలేజ్ దానికి సపోర్ట్ చేయడం కోసం స్టూడెంట్కి ఏ హ్యాకథాన్స్కి వెళ్ళాలన్నా, ఇంటర్న్షిప్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా దానికి సూటబుల్ కరికులం అనేది మేము డిజైన్ చేస్తున్నాం. సూపర్, ఎక్సలెంట్ సార్. సో అన్నిటికీ మీరు సర్టెన్ టైం ఇస్తున్నారు, వాళ్ళకి ఆ స్కోప్ ఇస్తున్నారు, అలానే లెర్నింగ్ స్కిల్స్ కూడా అలా యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. స్టూడెంట్స్ ని బాగా మోటివేట్ చేసాము. వెల్ డిసిప్లైన్డ్ గా మేము ఇచ్చిన ఇన్పుట్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఈ రోజున సరౌండింగ్ కాలేజెస్ లో కానీ లేకపోతే అదర్ స్టేట్స్ లో కానీ హ్యాకథాన్స్ అంటే వీళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అట్లా ప్రైజెస్ తీసుకొని వచ్చి అక్కడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాండ్ ని వాళ్ళు చూపించగలుగుతున్నారు. హ్యాపీ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా. యాక్చువల్గా ఒక సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే దాని వెనక చాలా మంది కష్టపడాలి. వాళ్ళందరినీ ప్రోత్సహించే వ్యక్తి మాత్రం ఒక్కరే ఉంటారు కదా. మరి ఆ ప్రోత్సహించినప్పుడే మన గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇది రైటే కదా. మరి అలాంటి పర్సనే ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మన కరెస్పాండెంట్ త్రిశూల్ రెడ్డి గారు. ఇంకా పరిచయం చేసేద్దామా? హలో సార్, నమస్తే సార్. ఈ సంస్థను ఒక్క సింగిల్ హ్యాండ్ పైన నడిపిస్తున్నారు అనడం వల్ల ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు సార్. నాతో పాటు మా ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ సార్, అదే అందరినీ అంత ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళకి కావాల్సింది ఏంటో మీ దగ్గరకు వచ్చి చెప్పుకునే ఫ్రీడమ్ ఇస్తున్నారు చూడండి. జాబ్ ఫ్రీడమ్ ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తేనే కదా వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలుగుతారు. కరెక్ట్ సార్. అకాడమిక్స్ వైజ్ గా వాళ్ళ ఫెసిలిటీస్, ల్యాబ్స్ వైజ్ గా, ఫ్యాకల్టీ అయినా వాళ్ళు కోరిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే కదా వాళ్ళైనా ఫ్రీ హ్యాండ్స్ తో నడపగలరు. సో మెయిన్ గానీ ఇక్కడ ప్లేస్మెంట్ గురించి ప్రతి స్టూడెంట్ కలలు కంటూ ఉంటారు. ఇక్కడ 100% ఫుల్ఫిల్ చేస్తున్నారు. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఎలా మీరు దీనిపైన ఫోకస్ చేస్తున్నారు? అంటే మా స్టూడెంట్ పైన మా యొక్క ఫోకసే అది ఫస్ట్. వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు 4th ఇయర్ తర్వాత వాళ్ళు తప్పకుండా జాబ్ ఆఫర్ తోటి వెళ్ళాలనేది అదొక స్ట్రాంగ్ పాయింట్ మాది. ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టుగా, ప్రెసెంట్ టెక్నాలజీకి తగ్గట్టుగానే మౌల్డ్ అయిపోతూ ఉన్నారు. ఏ కోర్సెస్ వస్తున్నాయి, వీళ్ళకి ఏం నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి దీనిపైన మీరు ఎట్లా హోంవర్క్ చేస్తూ ఉంటారు సార్? ఎప్పటికప్పుడు మేము ఇప్పుడు మనం కాలానికి అనుగుణంగా, మన టెక్నాలజీకి అనుగుణంగానే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఒకటే ఉండేది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని కొత్త సబ్జెక్ట్స్ వస్తా ఉన్నాయి. అదే విధంగా ఆ డిపార్ట్మెంట్స్ కూడా అట్లా డెవలప్ చేస్తూ దానికి వాటికి కావాల్సిన ఫ్యాకల్టీని కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ని తీసుకోవడము, ల్యాబ్స్ కూడా అట్లా డెవలప్మెంట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అట్లాంటివి డెవలప్ చేస్తూ పిల్లలకి, స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా JNTU నామ్స్, ACT నామ్స్ ఫాలో అవుతూ అన్ని ల్యాబ్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం.
ఎస్ సార్. అలానే ఇక్కడ నేను ఎంటర్ అవ్వంగానే నాకు ఒకటి కనిపించింది సార్. ఇక్కడ మనకి ఎంత వరకు మనకి కాలేజ్ కి స్పేస్ కి కేటాయించారో అంతవరకు మెయిన్ గాను ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. స్పోర్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంది ఇక్కడ. 50-50 అనిపిస్తుంది. సో ఈ థాట్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు? అది అందరికి కూడా అకాడమిక్స్ తో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అందరు స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మా కాలేజ్లో చూసుకున్నట్టయితే మేము ప్రతి పండుగలు కూడా సెలబ్రేట్ చేస్తాం. అదే విధంగా అన్ని స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఇవి కూడా ఉంటేనే వాళ్ళకు స్టూడెంట్స్ కి కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. సో క్యాంపస్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి సార్? ఎటువంటి పెద్ద పెద్ద క్యాంపసెస్ ఇక్కడికి అప్రోచ్ అవుతూ ఉంటాయి? ఇది వరకు మాకు చూసినట్టయితే మా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 45 lakhs per annum. నేషనలైజ్ కంపెనీస్ ఉన్నాయి, BDO, బాబా ఆటోమేటిక్ అండ్ రీసెర్చ్ సెంటర్, DRDO అట్లాంటి నేషనలైజ్ కంపెనీసే కాకుండా ప్రైవేట్ సెక్టర్స్లలో కూడా చాలా మంది మా స్టూడెంట్స్ రిప్లేస్ అయ్యి ఉన్నారు. అలానే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సార్ NRCM అనేది ఒక కోడ్ ఉంది కదా మనకి. సో ఆ కోడ్ ని అప్లై చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి? మా కాలేజ్ ని చూస్ చేసుకోవాలంటే NRCM కోడ్ ఒకటి ఉంటుంది. NRCM కోడ్ చూస్ చేసుకొని వాళ్ళ బ్రాంచెస్ లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకుంటారు. అట్లా అదే విధంగా వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది. ఓకే, చాలా చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా నిజంగా ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వకపోతే చాలా మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సీరియస్ గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తుంటే ఆ గ్రీనరీ కానివ్వండి, మెయిన్ గా ఓపెన్ స్పేస్ కానివ్వండి, స్పోర్ట్స్ కి ఇచ్చే ప్రయారిటీ కానివ్వండి, వెల్ ఎట్ ద సేమ్ టైం అలానే ఎడ్యుకేషన్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో ఇలానే మంచి విద్యని, మంచి స్టూడెంట్స్ ని ఇలా అందించాలి, ఇలానే ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ మోహన్ సార్ ఉన్నారు. కాల్సిన చేయకుండా పరిచయం చేసేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఎస్, కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక హోమ్లీ ఫీలింగ్ అనిపించింది. ఎక్కడ కూడాను నాకు స్టూడెంట్స్ కాలేజ్కి వస్తున్నారు, లేకపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాము, హాస్టల్లో ఉంటున్నాం అనే ఫీలింగ్ ఎవరికి రావట్లేదు సార్. ఒక్కొక్క క్లాస్ దగ్గర నుంచి, ల్యాబ్ దగ్గర నుంచి, సార్స్ని మీట్ అవ్వడం వరకు అండ్ గేమ్స్ వరకు అన్ని కూడా చాలా ప్రాపర్ వేలో సిస్టమేటిక్ గా ప్లాన్ చేశారు. సో ఇది ఎవరి ఫోకస్ వేలో వెళ్తుంది, ఎలా ప్లాన్ చేస్తున్నారు? నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలని 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. కాలానికి అనుగుణంగా కానీ, టెక్నాలజీని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, స్టేక్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ కానీ మీట్ కానీ కాకపోయినట్లయితే డెఫినెట్గా కాలేజ్ యొక్క సర్వేలెన్స్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఈ సక్సెస్, ఈ యొక్క ట్రస్ట్కి ఒకే ఒక రీజన్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ స్కిల్లింగ్, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్. దిస్ ఓన్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇప్పుడు ఎంత అయితే స్టడీస్ కి ఫోకస్ గా మీరు టైం పెడుతున్నారో అలానే ఇక్కడ గేమ్స్ కూడా అంతే టైం ఇస్తున్నారు స్టూడెంట్స్ కి. అయితే ఏ పర్సన్ హూ ఈజ్ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్, డెఫినెట్లీ హీ ఈజ్ అండ్ మెంటలీ వెల్ మెచ్యూర్డ్ అండ్ స్ట్రాంగ్. Our aim is focusing on that. We will shape the student in 360 degrees angle. Yes. Okay, once after completion of the degree from the Narasimhareddy Engineering College, wherever he wants to shoot, he can shoot. That the way you can skilling them, training them, focusing for the student interest and option and choice only. అలానే ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండేటప్పుడు మీకు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి లెర్నింగ్ స్కిల్స్ తో మనం వాళ్ళకి బయటకు పంపించాలి అనేది ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు కదా సార్. మీరు ఎంతవరకు దీనిపైన హోంవర్క్ చేస్తూ ఉంటారు, ఎలా దీనికి ముందుకు తీసుకెళ్తారు? Yes, excellent question. Being a director is my main focus and objective to grab the industry gap. That is my intention. The Narasimhareddy Engineering College focusing on, we are giving the equal importance for the academic and teaching learning syllabus of completion. Second, what we have the academic calendar in the completion of the curriculum design, same academic calendar we have in CDC, Career Development Center. Through that center, we are training them as for the industry learning. ప్రిన్సిపల్ లోక్నాథ్ గారు నాతో పాటు ఉన్నారు. సో కాలేజ్ని ఒక వేలో నడిపించాలంటే ప్రిన్సిపల్ కంపల్సరీ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, చాలా ఫోకస్డ్గా ఉండాలి. సో ఈయన వచ్చిన తర్వాత కాలేజ్ రూపురేఖలు మారిపోయాయని నేను విన్నాను. అండ్ మెయిన్గా ఈ పాయింట్ చెప్పింది ఎవరో తెలుసా, మన కరస్పాండెంట్ సారే చెప్పారు. థ్యాంక్ యూ అండి. నేను ప్రిన్సిపల్గా 2022 నవంబర్లో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినాము. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలవర్డ్ చైర్మన్ నరసింహారెడ్డి గారు అండ్ అవర్ ట్రెజరర్ త్రిలోక్ రెడ్డి గారు అండ్ అవర్ సెక్రటరీ త్రిశూల్ రెడ్డి గారు. If you look at our newly, we have constructed a 50,000 plus square feet exclusive IT park for only placement and training activity. And we have 4 blocks for academics. When it comes to training, we have structured training from the first year onwards. So therefore, that block is exclusively built for training and placement. It is all because of the
visionary leadership of our chairman sir and management. Our main strength of our Narsimha Engineering College, our staff members. What exactly industry is requiring from the students to fit their requirements, to fit their needs. At the same level, we'll train our faculty members to reach to the students, to make the students to reach the expectations of the industry. అలానే కరికులం ఎలా డిజైన్ చేస్తారు? ఎలా? Yeah, it is the right question, madam. The needs from the society, all this technology driven curriculum is incorporated while developing the curriculum in the board of studies. Top level companies like Wipro, Infosys, TCS, many companies, they are recruiting the students. So because of strong academics, strong teaching learning process, strong training process, our students are being selected in a very good companies. Yeah. సూపర్ సార్, వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. వాల్యుబుల్ టైం ని మాతో స్పెండ్ చేసి కాలేజ్ గురించి ఇన్ని విశేషాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you very much. నా పేరు దిలీప్ కుమార్ రెడ్డి. నేను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో డీన్ R&Dగా వర్క్ చేస్తున్నాను. నేను బీటెక్, ఎంటెక్, పిహెచ్డి జేఎన్టీ అనంతపూర్లో 2018లో కంప్లీట్ చేశాను. అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలోనే కంప్లీట్ చేశాను. 2018లో పిహెచ్డి అయిపోయింది. తర్వాత నా కింద 8 మంది పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, డిఎస్టీకి, ఏఐసిటికి, సర్బ్కి, వీటన్నిటికీ ప్రాజెక్ట్కి అప్లై చేసుకున్నాను. 1.5 crores ప్రాజెక్ట్స్ నాకు శాంక్షన్ అయినాయి. సో ఈ ప్రాసెస్ లోని కష్టం అంటూ ఉంటుంది కదా సార్, చాలా కష్టం కూడా ఉంటుంది కదా, మరి దాన్ని ఎలా అధిగమిస్తూ ఉంటారు? నేను ఏది కష్టంగా అనిపించుకోండి మేడం, ఇంట్రెస్ట్ గా చేయాలని చేస్తూ, ఏ వర్క్ అయినా అప్లై చేయాలన్నా కానీ ఇంట్రెస్ట్ గా వర్క్ చేస్తూనే వస్తున్నాను. ఇప్పటికి 42 ప్రాజెక్టులు అప్లై చేశాను మేడం. 42 అప్లై చేశాను. దాంట్లో 24 శాంక్షన్ అయినాయి మేడం. సార్ మీ అంబిషన్ ఏమైనా పెట్టుకున్నారా? ఇట్లా ఇది కావాలి అని చెప్పేసి? ఏం లేదు మేడం, గవర్నమెంట్ జాబ్ ఒకటి కొట్టాలని అంబిషన్ ఉంటుంది అంతే. ఓకే. ఇక్కడ ఎలా ఉంది సార్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్? చాలా అద్భుతంగా ఉంది మేడం. రీసెర్చ్ కానీ, ఇన్నోవేషన్ కానీ, టీచింగ్ కానీ అన్నిట్లో చాలా బాగా ఉంది మేడం. అన్ని నేర్చుకోవచ్చు. ల్యాబ్స్ కానీ, రీసెర్చ్ అండ్ ల్యాబ్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా బాగున్నాయి మేడం. ఎక్విప్మెంట్ కానీ అవన్నీ చాలా సపోర్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి ఇంకా వాళ్ళు ఉండే స్కిల్ ని బయట పెట్టి మంచి వాళ్ళ ఎయిమ్స్ ని రీచ్ అవడానికి మీరు కూడా ఒక ముందుకు వాళ్ళకి నడిపిస్తున్నారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కదా. సో మీరు కనుక ఎందుకు ఒక్క రీజన్ చెప్పండి ఇక్కడ జాయిన్ అవ్వడానికి అని నన్ను అడిగితే నేను ఒకటి కాదండి 10 రీజన్స్ చెప్తాను. అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రతిదీ కూడా దగ్గర నుంచి నేను మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్లేస్మెంట్ దగ్గర నుంచి, అలానే మెయిన్ గా ఇక్కడ ఫ్యాకల్టీ దగ్గర నుంచి, అలానే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ దగ్గర నుంచి, అలానే గ్రీన్ ఎన్వైరన్మెంట్ గురించి కానీ, అలానే ఇక్కడ ఉండే పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ గురించి కానీ, అంతేకాకుండా మనకి గోశాల దగ్గర నుంచి, స్పోర్ట్స్ కి వీళ్ళు ఇచ్చే ప్రయారిటీ దగ్గర నుంచి, ఇలా ఒకటేంటంటే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే ది బెస్ట్ కాలేజ్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఏనండి. సో మీకు కూడా నచ్చితే ఒక్కసారి విజిట్ చేయండి, దాని తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడే మన కెరియర్ బెస్ట్ వేలో వెళ్తుంది. బెస్ట్ ప్లేస్మెంట్తో ది బెస్ట్ ప్లేస్లో ఉంటాం. సో ఇప్పటికే అర్థమైపోయింది కదా మరి ఇంతగా ఎందుకు చెప్తున్నాను అనేది. సో వెంటనే మీకు నచ్చితే విజిట్ చేయండి, క్యాంపస్లో జాయిన్ అయిపోండి.